ఓకే ఓకే మంగళగిరి పట్టు ఐడియా ఉంది. ఇట్ట పోకు నేస్తేనే కానీ మేము మా జీవితం వెళ్దాం. ఈ వాన వచ్చినా ఇది వచ్చినా 365 రోజులు చేస్తానే ఉంటారా? రేత్రి తెల్లరెట్లు నేనైతే 4:30 లేస్తా డైలీ. రోజు పైన నేస్తా. ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పట్టుద్దండి? రోజుకి నిక్కచ్చుకుంటే చీర నేయొచ్చండి. మాకు 4 ఫీల్డ్ ఆడతారే కానీ జీవనోపకారం అవదండి. దీనికి మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ అందరూ చేయాలి పని. కాకపోతే ఏంటంటే మనకి లేక ఈ పరికరాలు ఇది కాటన్, ఇది మామూలు పత్తిలోంచి కాటన్ వచ్చి దీన్ని డైయింగ్ చేసే రంగులు కాటన్ పడుగు పట్టు ప్యాక్ అండి. ఈ ఆడ సమ్మర్లో కట్టుకున్నా ఏం చేయదు. ఇది లేడీస్ నేత చేనేత చీర అంటే సారీ అంటే మనకి ఒంటికి చాలా మంచిది. మిల్లు వేడి వేరు, ఇది వేరండి. ఇది 4 కీళ్ళు ఆడితేనే కానీ మాకు ఇది అవదు. 4 కీళ్ళు పనిచేస్తేనే కానీ ఇది అవదండి. ఇదే మాకు జీవనోపకారం. ఇట్లా 4 ఎక్కడ పోగు తెగినా చూసుకోలేదనుకోండి చాలే మనం చీరంతా ఇబ్బంది వస్తుంది. మనం పని చేసినంత సేపు మన చూపు మన అవయవాలన్నీ దీని మీద ఉండాలి. ఆ రకంగా చేస్తే ఒకసారి తయారవుతుందండి. ఈ పనిలో కొద్దిగా సీనియర్టీగా ఎప్పటి నుంచో ఊహతెలుతున్నప్పటి నుంచి చేస్తున్నా ఈ పని. ఇది అప్పుడు నేర్చుకుంటే కనీసం ఒక 4-3 నెలలు వచ్చిందండి. అప్పుడు మా అన్నయ్య గారు నేర్పాడు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి అండి. అతను మా కాళ్ళు మా ఆవిడ అక్కడ జరీగండ్లు దొరుకుతుందండి. ఆమె మా కుటుంబంలో మేము 4 చేస్తాం. దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మనం తయారు చేసిన సరుకు షాపులో వాళ్ళు అమ్ముకునే తట్టు కూడా ఉండాలి. మాస్టర్ వర్క్స్ మనం ఎట్టమడితే తయారు చేస్తే మళ్ళీ వాళ్ళు అవ్వదు కదండి. దీని మీద రోజుకి 10 గంటలు పని చేస్తానండి నేను. ఎందుకంటే 10 గంటలు పని చేసిందే మనకు గడవదు. 10 గంటలు ఈ వయసులో పని చేస్తున్నాం అంటే చెప్పండి. దీన్ని మగ్గం అంటారండి. చేతి మగ్గం. మిల్లువేడు ప్రవలు, అది ప్రవలు వేరు. ఇది మామూలుగా మన చేతి మగ్గం ఇదండి. పాటలు పెట్టుకుని తింటా, ఎఫ్ఎం రేడియో పెట్టుకుని. ఎందుకంటే అది తింటా మనం కొన్ని మర్చిపోతాం. మన ఇంట్లో సాదా బాధలు మర్చిపోయి ఏదో పని చేసుకుంటా ఉంటాం. ఈ మా మిస్సెస్ చుట్టింది ఇప్పుడు ఇగండి జరీ కండ్లు. ఈ కండ్లు మనకి ఇందులో పోగు వేస్తాం. ఇవేమో పట్టు కండ్లు అండి. ఇవి మరి వాళ్ళ రీళ్ళు ఇస్తారు, మనం తయారు చేసుకోవాల్సింది. ఇవి పట్టు కండ్లు. ఈ 2 ఉంటే ఇవే టాపులు, ఈ షీర్లు అండి. ఇవే డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయి. ఆ మగ్గం డ్రెస్ మెటీరియల్ దిగింది. ఇది అయిగోండి, అది డ్రెస్ మెటీరియల్ సార్. అవి డ్రెస్సులు. ఇది నేను చీర అంటే సిన్ని టాపు మధ్యలో సిన్ని ఉన్నదండి. అది వెళ్ళి